తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు ఊరట లభించింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు చెల్లదంటూ బీఎస్పీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు. హరీష్ రావు తన ఎన్నికల అఫిడవిట్ తప్పుడు సమాచారాన్ని అందించారని, అతను ఎన్నికపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరారు. ఆ పిటిషన్పై ఈరోజు వివరించిన హైకోర్టు సరైన ఆధారాలు లేకపోవడంతో హరీష్ రావును ఎన్నిక చెల్లదంటూ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థకు ఎఫ్ఆర్సీసీ రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేత థలారి రంగయ్య ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో ఎఫ్ఆర్సీఆర్ఏ రెన్యువల్ చేయలేదని మండిపడ్డారు. ఆర్డీటీలో ఉన్న డబ్బు బ్యాంకులో నుంచి బయటకు తీయకుండా అకౌంట్ను ఫ్రీజ్ చేశారని తెలిపారు. ఆర్డీటీ విషయంలో ఢిల్లీ వెళ్లి పాదయాత్ర చేయాలని అంటున్న అధికార పార్టీ నేతల వ్యాఖ్యలను తలారి కౌంటర్ ఇచ్చారు. ఆర్డీటీ పుట్టి పెరిగింది కళ్యాణదుర్గంలో, తాము కళ్యాణదుర్గంలో పాదయాత్ర చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాన ఉద్దేశం అంటే ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఇవ్వలేదు. రెన్యువల్ కాకపోవడమే కాకుండా ఆర్డీటీలో ఉన్న డబ్బుకి బయటికి తీసుకోవడానికి, బ్యాంకుల నుంచి కూడా తీసుకోవడానికి కూడా ఫ్రీజ్ అయిపోయింది. అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఈ ప్రాంత వాసిగా నీకు తెలుసు, హాస్పిటల్స్ పరిస్థితి ఏంటి, స్కూల్స్ పరిస్థితి ఏంటి, పేద రైతుల పరిస్థితి ఏంటి. ఆర్డీటీ నుంచి ఈ పేద ప్రాంతంలో ఈ పేద ప్రజలకు చాలా సౌకర్యాలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆర్డీటీ లేకపోతే వాటికి ఏది ప్రత్యామ్నాయం ఏవి చేయలేరు, ఎవరు కూడా చేయలేరు. అందువల్ల ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలి. చేయడం కోసం అని నేను చాలా సఫిషియెంట్ టైం ఇచ్చి ఉన్నాను. వాళ్ళు చేయకపోయేసరికి బ్యాక్ ర్యాలీ చేశాను. బైక్ ర్యాలీ తర్వాత కూడా సఫిషియెంట్ టైం ఇచ్చి ఉన్నాం. ఇప్పుడు చేయకపోతే పాదయాత్ర చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలపైన దాడులు ఎక్కువ జరుగుతున్నాయని పబ్లిక్ టాక్ ఉంది. అంటే నేను కొంతకాలం వరకు ఆర్డీటీ గురించే మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే అది చాలా పెద్ద సమస్య. ఇప్పుడు నేను మళ్ళీ వేరు మాట్లాడుతున్నాను. మీ పార్టీలో ఒక భాగం అంతే కదా, చాలామంది చాలా విషయాల మీద దాని మీద మా పార్టీ ఏదైతే లేవనెత్తుతుంది అది వాళ్ళు చూసుకుంటారు. ప్రస్తుతానికైతే నేను ఆర్డీటీ గురించి ప్రస్తాను. ఆర్డీటీ వ్యవస్థని అడ్డుపెట్టుకుని రాజకీయ రంగు పులుముతున్నారు రంగయ్య గారు అని ప్రధాన ఆరోపణ. మన స్థానిక శాసనసభ్యులు కూడా అదే విషయం తెలుపుతున్నారు. మీరు ఒకవేళ పాదయాత్ర ఏదైనా చేయాలనుకుంటే ఢిల్లీలో వెళ్ళి కేంద్ర స్థాయిలో చేస్తే అక్కడ ఆర్డీటీకి మెరుగైన ఫలితాలు దొరికే అవకాశం ఉంటుందని అంటున్నారు సార్. దానిపైన మేము ఏం చేయాలనేది నాకు తెలుసు, ఎక్కడ చేయాలనేది కూడా నాకు తెలుసు. దాని గురించి ఇది రాజకీయానికి సంబంధించింది కాదు, ఆర్డీటీకి సంబంధించిందే. నేను చిత్తశుద్ధితో చేస్తున్నాను. ఒకవేళ ఆర్డీటీ రెన్యువల్ కావాలని నేను చేస్తున్న ఈ పని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చేసే బాధ్యత నాది. నేను ఆ పని చేస్తూ ఉన్నాను. ప్రజలు అర్థమైనాక నేను రాజకీయాలు చేస్తున్నానా, ఆర్డీటీ కోసమే చేస్తున్నానా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒకవేళ నేను రెన్యువల్ కోసం చేస్తున్న ఈ పనికి వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఏ పేరు పెట్టుకున్నా నాకేం అభ్యంతరం. నేను ఇక్కడ ప్రజలను కదిలించకుండా, ఇక్కడ లబ్ధిదారులను ఏం జరుగుతుందో నష్టం వాళ్ళకి తెలియకుండా నేను ఢిల్లీకి పోవడం వల్ల ఏం ఉపయోగం? అసలు వీళ్ళు అనుకుంటున్నారు ఆర్డీటీకి ఏం నష్టం జరగలేదు అనుకుంటున్నారు. అకౌంట్లు సీజ్ అయిన విషయం కూడా వాళ్ళకి తెలియదు. నేను ఢిల్లీలో చేస్తాను. ఢిల్లీలో లబ్ధిదారులు ఉంటారా? కళ్యాణదుర్గం ప్రజలకి ఢిల్లీకి సంబంధం ఏమి? కళ్యాణదుర్గంలో కదా ఆర్డీటీ పుట్టి పెరిగింది. కళ్యాణదుర్గం ప్రజలు కదా చేస్తున్నారు. నేను జంతర్ మంతర్లో చేసి ఆ వసంత విహార్లోనో పార్లమెంటు స్ట్రీట్లోనో అక్కడ లబ్ధిదారులు ఉన్నారా? ఏమైనా అర్థం ఉండాలో చెప్తే. వస్తే కలిసి రమ్మను, కలగకపోతే చేస్తున్నారు ఊరుకుండమను. ఊరికి ఈ నుంచి నడుచుకుంటూ పోమంటే అది అయ్యే పనేనా? వెటకారాలు ఎందుకు? పేద ప్రజల పట్ల, పేద ప్రాంతాల పట్ల చిన్న చూపు ఎందుకు, అవమానం ఎందుకు? నేనేమైనా ఆయన పేరు పెట్టి ఏదైనా మాట్లాడుతున్నాను. నాకు అది టార్గెట్ కాదని చెప్తున్నాను. మీకు అందరికీ తెలుసు రాజకీయాలు చేయడానికి సమయం చాలా ఉందని కూడా. నేను చెప్పాను, గెలిచినా ఓడినా ప్రజల తరపున ఉండి పని చేస్తామని చెప్పాము. నాకు ఈ పని ఎదురుపడింది. ఒకవేళ ఈ పని లేకపోయింటే 114 చెరువుల పని ఉండేది. నాకు ఈ పని తగలకుండానే చూసుకోమని అతన్ని చూసుకోమని తెచ్చిపెడితే, ఎక్కడైతే దగ్గరలో ఫాదర్ గారి విగ్రహం ఉందో ఎక్కడ తెలిసిన మరుక్షణం అక్కడ పాదయాత్ర ఆపేసి డిక్లేర్ చేస్తాను, ఆపేసినానని ఆ నుంచి పేద ఫెర్రరీ విగ్రహం ఎక్కడ ఉందో అక్కడి వరకు వెహికల్లో వెళ్ళి దండేసి మా ఇంటికి వెళ్ళిపోతాను.
ఏప్రిల్ 21 ఈ సంవత్సరం 25వ తారీఖు ఆనాటికి నేను అధికారంలో లేను. ఊరికి అబద్ధాలు చెప్తారు. ఒకరేమో 21 నుంచి అయిందంటారు, 24 నుంచి అయిందంటారు. అప్పుడు ఏం చేస్తానని అంటారు. నాకు నిజంగానే అంటే నాకు ఏం పని ఉంటుంది తప్ప. ఇప్పుడు కిసాన్ రైలుకి అంత తిరిగిన వాడిని దీనికోసం పోలేనా? ఆర్డిటీ ఎంత ముఖ్యమనేది నేను పీడీగా పనిచేసాను. నేను డెవలప్మెంట్ ప్రొఫెషనల్ని. నేను ఎన్ని జిల్లాల్లోనే పనిచేసాను. అన్ని జిల్లాల్లోనూ కూడా నాకు ఈ సంఘాలతోనూ ఈ పేదలతోనూ ఈ పనులే కదా నాకు ఉండింది. నేను చేసి ఉండేవాడిని తెలిసి ఉంటే. ఊరికి అబద్ధాలు నా దృష్టికి ఎత్తలేదు. మీ దృష్టికి ఏమైనా ఉండిందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళ దృష్టిలో ఎవరికైనా ఉందా నా టైంలో ఆగిపోయిందని? అట్లాంటి ప్రస్తావన లేదు. అకౌంట్లలో కూడా ఫ్రీ చేసి ఉన్న డబ్బులను కూడా తీసుకొని ఇవ్వకుండా చేస్తున్నది ఇదే సందర్భం. రెన్యువల్ కాకుండా ఏమి ఇబ్బంది వచ్చిందో తెలియదు. ఎప్పుడు కాకుండా ఇప్పుడు ఆగిపోయిన సందర్భం లేదు. అది నా నోటీస్లో లేదు. నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, మీకు ఇప్పుడే చూపిస్తాను కూడా. నేను కూడా మాట్లాడుతున్నప్పుడు 24 అని చెప్తే నేను చెప్పాను 24లో కాదని 25లో ఆగిపోయింది, ఇదో చూసుకోండి అని. చేతనైతే వాస్తవాన్ని గుర్తించాలా, దాన్ని ఒప్పుకోవాలా, పోయి చెప్పాలా. ఇప్పుడు అధికారం పంచుకున్నప్పుడు అన్ని గడ్డలు మాట్లాడుకుంటారు కదా, రోజులు మాట్లాడుకుంటారు. అన్ని ఛానల్స్లో వచ్చాయి, ఎన్ని సీట్లు, ఎన్ని మంత్రి పదవులు, ఏం పేదలకు సంబంధించిన దాని మీద ఇంత ఇది. నేను మళ్ళీ మాట్లాడుతుంటే నా పాటికి నాకు ఉంచితే ఏదో ప్రజలకు చెప్తాను, ప్రజలు తేల్చుకుంటారు. మీరు అడ్డుకునే కొద్దీ ఇంకా ఎక్కువ ప్రచారం అవుతుంది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పరిసరాల్లో అడవి ఏనుగుల గుంపు 3 రోజులుగా తిరుగుతూ స్థానికులను భ్రాంతులకు గురి చేస్తోంది. మామిడి తోటలపై దాడులు చేస్తున్నాయి. పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్న గజరాజులు ఈ రోజు వేకువజామున కల్లూరు వద్ద రహదారిపై వస్తున్న బస్సును అడ్డుకున్నారు. సమయస్ఫూర్తితో డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనపై అటవీ శాఖ స్పందించి రైతులు, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేసింది. ఏనుగుల తిష్టను దృష్టిలో ఉంచుకొని అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. భయాందోళనకు చెందిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో 8 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. మంటల్లో 3 చిక్కుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా వరుస అగ్ని ప్రమాదాలు ఢిల్లీ ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇటీవలే ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి 2 యువకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మరొక ముందే మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది. దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ద్వారకా ప్రాంతంలోని అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. భయాందోళనలకు చెందిన స్థానికులు అధికారులకు సమాచారం ఇవ్వడంతో 8 ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపు చేస్తున్నారు. మంటల్లో 3 చిక్కుకున్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా వరుస అగ్ని ప్రమాదాలు ఢిల్లీ ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇటీవలే ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించి 2 యువకులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన మరొక ముందే మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది.
దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తోంది. కొంచెం గ్యాప్ ఇచ్చిన వైరస్ ఉధృతి పెరుగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 6,491 యాక్టివ్ కేసులు ఉన్నట్లు భారత ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 48 గంటల్లో 769 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. అలాగే గత 24 గంటల్లో 6 బాధితులు మరణించినట్లు తెలియజేసింది. కేరళ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలో అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా కరోనా వల్ల 65 మందికి పైగా మృతి చెందారు. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా నిర్ధారణ పరీక్షలు, బాధితులకు వైద్య చికిత్స అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. మరో వివాదంలో ఎమ్మెల్యే మందుల సామెల చిక్కుకున్నారు. లిక్కర్ సిండికేట్ నిర్వాహకుల నుంచి ఎమ్మెల్యే మందుల సామెల్ మూమల్ల వసూలు చేస్తున్నట్లు ఒక వీడియో వైరల్ అవుతోంది. వైన్స్ యజమానులతో ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి గెలిచాను, ఖర్చు చేసిన డబ్బులు వసూలు చేయాలంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఎమ్మెల్యే సామెల్తో బేరసలాడుతూ లిక్కర్ మాఫియా సిట్టింగ్ ఆపరేషన్ చేస్తున్నట్లు సమాచారం. నా మర్యాద వాళ్ళకు తెలిస్తేనేమో మంచిగా నచ్చింది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాద అయితే అదే మీరు దేశం ఎవడే సంసారి చెప్పండి, ఎవడో చెప్పండి, ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచిన ఇక నా పెట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు ₹1,00,000 మళ్ళీ ఇంటికి వచ్చాక డీజిల్ కుండా అయిపోయి మనం చూసినాం. మా ముందే మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది, అన్యవాడ పోయినాగా ఆడైతే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు. డబ్బులు లేవు టైంకి పెట్టుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు ఆడు పోయినాక ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసిన లెక్క పెట్టుతానికి 5-10,000 మిగిలిన అడుగు. అయితే ఎస్పీ అదే చూసిన ఎస్పీ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాల్సి. కొంచెం మీరు అక్కడ కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏడేడు ఉన్నాయో బెల్ట్ షాపులు ఎటు పోతుంది అది చూసి జెర్సీ చెప్తే ఇప్పుడు అవతలకి ఎవడని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో చేసారనుకో, ఇటు తెస్తే వాళ్ళ కథ కూడా ఇదే ఉంటుంది కదా. ఇప్పుడు నేను అర్థంగా పోయినసారి మీరు 10 ఏళ్ళు ఎట్లా చేసారో నేను గట్టిగా చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఆయన ఏదో బయట నుంచి ఫోన్ చేయించి ఒకసారి ఫోన్ అంటే కాబట్టి ఆయన కొంచెం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇటీవల కాలంలో పల్లా తండ్రి సింహాచలం మృతి చెందారు. ఈ నేపథ్యంలో పల్లా ఇంటికి వెళ్లిన లోకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని, విశాఖ 2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావును మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఇటీవల కాలంలో పల్లా తండ్రి సింహాచలం మృతి చెందారు. ఈ నేపథ్యంలో పల్లా ఇంటికి వెళ్లిన లోకేష్
కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సింహాచలం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని, విశాఖ 2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను మంత్రి గుర్తు చేసుకున్నారు.